దయచేసి అందరూ కూర్చోవాలండి. రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నలకు సహకార సంఘాల ద్వారా సహాయ సహకారాలు అందించేందుకే సొసైటీల ఏర్పాటు జరిగిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందించి వ్యవసాయానికి కావలసిన అవసరాలు తీర్చే ఒక కర్మాగారంలా సొసైటీలను మార్చాలని ఎమ్మెల్యే సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శపర్రు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శుక్రవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత త్రిసభ్య కమిటీ చైర్మన్ పాలూరి భూపాల్, సభ్యులుగా పాలూరి సత్యనారాయణ, పాలూరి వెంకట్రావుతో ప్రమాణం చేయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘముల చట్టము 1964 అనుసరించి సంఘ అభివృద్ధికి, సంఘ సభ్యుల రైతుల ఆర్థిక బలోపేతానికి, అభ్యున్నతికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి పెద్దలు అన్నయ్య గారు ఎత్తుకోట తాతాజీ గారికి, అదేవిధంగా పాలూరు వెంకటేశ్వరరావు గారికి, మా అమ్మాయి శాశ్వని సర్పంచ్ గారికి, ఏం అడగనంటేనే 10 సార్లు అడిగి అండి మళ్ళీ చెప్తుంది నన్ను. అదేవిధంగా మా తమ్ముడు శేషుకి, అదేవిధంగా భూపాల్ గారికి, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తమ్ముడు భూపాల్ గారికి, మరి రాజకీయం నాకు తెలియదు అంటానే వెనకాల నుండి రాజకీయం చేసి ముందుని గెలిపించినటువంటి మా తమ్ముడు మరో తమ్ముడు కోడే కాళీ గారికి, అదేవిధంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన పాలూరు వెంకన్న గారు. అంటే ఎప్పుడు ఆ జెండా పట్టుకుని ఎవరున్నా లేకపోయినా నువ్వు ఎవరంటే మీరంతా రండి, నేను మా పాలూరు రాకపోయినా పనులు ఒక్కడే తిరిగినటువంటి వెంకన్న గారికి ఈరోజు రావడం సంతోషంగా ఉంది. ఆయనకి, అదేవిధంగా బొడ్డు సాయి గారికి, జడ్పీటీసీ గారికి, కెలపతి వెంకటరావు గారికి, పుల్లా బాబీ గారికి, అదేవిధంగా ఈరోజు ఇంకొక డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన పాలూరు సత్యనారాయణ గారికి, ఇంకా వేదిక పెద్దలు సుబ్బరాజు గారికి, రామలక్ష్మణులకి, అలాగే కూటమి నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దర్శపల్లి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఊరికి నేను చాలా రుణపడి ఉన్నాను. అన్ని చోట్ల నేను ఓడిపోయిన దర్శపల్లిలో గెలిచాను ఆ రోజు నేను. అంటే మీరు నాకు కన్నతల్లి లాంటి ఊరు. ఎందుకంటే ఇక్కడ సమస్య నా సమస్యగా తీసుకుంటాను. నాకు ఒకసారి మీరు చెప్పిందంటే మీకు సంబంధం లేదు, ఇంకా అది నా సమస్యగానే నేను పోరాటం చేస్తాను. ఇవాళ మొట్టమొదటిసారి నాకు చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న రైతులంతా ఆడపిల్లలకు కట్నాలు ఇచ్చారు, కష్టంతో అమ్ముకుంటాకు లేదు, ఆన్లైన్లో లేదు, ఈ పంట అవ్వట్లేదు అని చెప్పి వాపోతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులని ముందుగా వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పాలి. చెప్తాం చాలామందికి, చాలామంది చేరి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ దగ్గర నుంచి, సర్వేర్ల దగ్గర నుంచి, సర్వేర్ రామకృష్ణ గారు టీం అందరూ, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ రెడ్డి గారు, అదేవిధంగా మరి నాగరాణి గారు ఐఏఎస్ కలెక్టర్ గారు, ఫైనల్గా మనం చేసిన మొన్న సంతకం పెట్టినటువంటి జయలక్ష్మి గారు సిసిఎల్ ఆవిడ కమిషనర్గా ఉన్నారు. ఆవిడని వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, కానీ మొన్న సాయంత్రం సంతకం అవ్వడం, నిన్న అనౌన్స్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మనతో పాటుగా ఉన్న విలేజ్లు కూడా కొన్ని నరసాపురం ఏరియాలో, కొన్ని మొగల్తూరు గ్రామంలో కొన్ని కూడా చేయడం జరిగింది. కొన్ని సమస్య కోసం వెంటనే పరిష్కారం అవదు. ఇప్పుడు మా అమ్మాయి అన్నట్టుగా 12 మంది మేము నెగ్గాము, మా ఊరు అన్ని రోడ్లు వేయాలంటే 12 మంది మీరు నెగ్గారు, 175 మందికి 164 మంది మేము నెగ్గాం, 11 మంది వాళ్ళు నెగ్గారు. అలా అని మేము అన్ని రోడ్లు వేయాలంటే ఈ పాటి తాడేపూడిలో కదా అన్ని రోడ్లు వేయవలసిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వంలో దులుపుకెళ్ళి ఉన్న డబ్బు దోచుకెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం ఆ ప్రజాస్వామ్యం లేకుండా కూనీ చేసి ఉన్న డబ్బు అంతా దోచుకెళ్ళిపోయినటువంటి ఆ నాయకులు మనం చూసాం. ఆ ఫలితం ఇప్పుడు మనం అనిపిస్తూ ఉన్నాం. ఏదైతే ఒకసారి గెలిపించిన తర్వాత మనం పడి బాధ ఏంటి ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడా రోడ్ లేదు, కనీసం తట్ట మట్టేయరు, డబ్బంతా ఏమైపోయిందో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నెగ్గించినప్పుడు ఒక మరి సీనియర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నిజాయితీగా ఉండే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు, అలాగే మరి ఇంకా బీజేపీ వారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. మరి అది మీ అందరికీ తెలుసు.
ఇవాళ అభివృద్ధి చేయాలంటే సంక్షేమం అనే మత్తులో జనానికి అలవాటు చేసి దోపిడీ చేసిన రాజకీయ నాయకులు ఇవాళ మళ్ళీ ఏది ఇవ్వకపోయినా అదిగో వీళ్ళు వచ్చారు మాట తప్పారు అంటారని చెప్పి దానికోసం ఒకటి కాదు అన్నయ్య కూడా అన్ని సంక్షేమాలు చేసుకుంటూ మెల్లిగా ఒక రోడ్డు మనం వేస్తూ వస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు అడుగుతూలో తప్పలేదు, నేను కూడా అడిగాను. చాలామంది నన్ను అన్నారు ఇలా మాట్లాడకూడదండి మీరని. మనకు ఓట్లేసింది అడుగుతామని కదా పంపింది, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా కూర్చుని వచ్చి లేకుంటే వాళ్ళకి మనకు పెద్ద తేడా ఉండదు. కాబట్టి మా ఊర్లో బస్సు కూడా రావట్లేదు 10 సంవత్సరాల నుంచి. కాబట్టి దయించి మాకు రోడ్లు ఇమ్మని లిటరల్గా అడుక్కున్న వాళ్ళందరినీ. ఇవాళ దాని ఫలితం ఇవాళ ఈ సంక్రాంతికి పండగ చేస్తాం మీ అందరితో. తాడేపూడిలో 14 కోట్లు శాంక్షన్ చేయించాను. మెయిన్ రోడ్ అంతా అవుతుంది. దాంతోపాటుగా గొల్లగూడు రోడ్డు కూడా 2 రోజుల్లో కొబ్బరి కొట్టిస్తారు. అదేవిధంగా దరిస్వరు గ్రామానికి మళ్ళీ ఇంకొక రోడ్డు, ఎందుకంటే జోలపాలెం దరిస్వరు అన్నదమ్ములు బావమద్దులు అందరూ చుట్టరికాలు ఉన్న ఊరు. ఈ 2 గ్రామాలకు అనుసంధానంగా 40 లక్షలతో మరి అది కూడా ఎన్ఆర్జీఎస్లో పెట్టి ఆ రోడ్డు కూడా రేపు ఎల్లుండి కొబ్బరి కొట్టించి మీరన్న 31వ తారీఖు రాత్రికి మీతోనే శంకుస్థాపన చేయించి మీరందరూ ప్రారంభోత్సవం చేస్తానని కూడా మీకు తెలియజేస్తాను. రైతు సమస్యలు ఏదైనా వచ్చిందంటే అది తన సమస్యగా భావిస్తానని, అదే మాదిరిగా భూములు ఆన్లైన్లో చూపించడం లేదని దర్శపర్ రైతులు తనకు చెప్పిన వెంటనే రాష్ట్ర కమిషనర్ వరకు ఈ సమస్య తీసుకెళ్లారన్నారు. ఈ సమస్య పరిష్కరించడానికి కృషి చేసిన సర్వే బృందానికి కలెక్టర్, విఆర్ఓ, తహసీల్దార్లకు అందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే సంక్రాంతి నాటికి తాడేపల్లిగూడెంలో రోడ్ల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చామని, సంక్రాంతి పండుగకు రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ మాట్లాడారు. పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పుడు కొత్తగా మనకి ఈ మందులు చల్లుకుంటాక ఆటికి మరి మాన్యువల్ కాకుండా మిషనరీ ద్వారా చేయడానికి పెద్ద సబ్సిడీ స్కీములు ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా వారికి ఎన్ని ఈ రైతులకి ఇక్కడ అవసరం ఉందో అంతమంది కూడా, ఎందుకంటే మెన్ పవర్ ఇదివరకు మనం లేరు కాబట్టి వాటికి కావాల్సిన సబ్సిడీ ఇప్పించే విధంగా కూడా మేము ఆయన పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వం గారు. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. మన పార్లమెంట్ సభ్యులు మరి బీజేపీ వర్మ గారు అంటారు, ఇవాళ రాష్ట్ర తరఫున మన నియోజకవర్గం నుంచి ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన కూడా ఈ ఎమ్మెల్యే గారికి పూర్తి సహకారంతో ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా ఎదరికెళ్తూ సహకరిస్తున్నారు. కాబట్టి వర్మ గారి సహకారంతో మరి ఏం కావాల్సిన మనకి తెచ్చుకుంటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సొసైటీని, ఈ గ్రామాన్ని అభివృద్ధిలో ఎమ్మెల్యే గారు చేస్తున్న ప్రతి కార్యక్రమంకి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాకు ఇచ్చిన ఈ పదవికి వన్నె తెచ్చి ఏ విధమైన అవినీతి లేకుండా రైతులకు అన్నదండలుగా ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా ముందుగా ఉండి అవినీతి లేకుండా రైతులు కావాల్సిన ఎరువులు యావత్తు ఏది వ్యవసాయానికి సంబంధించి ఏదైనా నేను ముందు ఉండి మా అన్నయ్య గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో నేను మీ వెంటనే విజన్లో ఉండి నేను మీతో కలిసి పనిచేసి మీకు ఏ సమస్య వచ్చినా నేను మీతో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను రుణపడి ఉంటాను. అలాగే నాకు ఈ పదవి ఇచ్చినారు కానీ నాకు ఎటువంటి అవినీతి లేకుండా నేను పరిపాలించి, అలాగే రైతులకు మన దర్శపల్లి గ్రామంలో మురుగునీరు మన కాలువ దగ్గర నుంచి ఇలాగ అప్పలంతో మన ఈ పక్కన ఉన్న మురుగునీరు వెళ్ళక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ మురుగునీరు వెళ్ళేలాగా సాగునీరు, మురుగునీరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బోర్లు అన్ని శుభ్రంగా క్లీన్ చేయించి సాగునీరుకి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి నేను ముందుండి మిమ్మల్ని మీ వెనకాల నేను నడుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సొసైటీ విషయంలో ఎటువంటి అవినీతి లేకుండా నిష్పక్షపాతంగా నేను ఈ పదవికి వన్నె తెస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనసేన మండల అధ్యక్షుడు పుల్లాబావి, కిలపర్తి వెంకట్రావు,
కోడే కాళీ, కోల మార్కండేయులు, వాడపల్లి సుబ్బరాజు, గ్రామ సర్పంచ్ కోల శాసవేణి, ఘంటసాల వెంకటలక్ష్మి, నారా శేషు, పాలూరు వెంకటేశ్వరరావు, ముత్యాల ఆంజనేయులు, సర్పంచ్ కూటమి నాయకులు పాల్గొని మాట్లాడారు. ఏవీ9 టీవీ న్యూస్, దర్శపర్రు, వెంటపాడు మండలం.